is not the constraint. ఎక్కడున్నా నువ్వు కంపెనీ తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది. నేను మొన్నే చూశాను. ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు. నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు. నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు. నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగపిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు, 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమైపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి, ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీ టౌన్షిప్ కట్టమన్నాం. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్లీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన